జై శ్రీరామ్. భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి అనుగ్రహంతో మనం అనంతమైన జ్ఞానాన్ని పొందుతున్నాం. ప్రతిరోజు ఒక శ్లోకాన్ని, అందులో ఇమిడి ఉన్న అనంతమైన జ్ఞానాన్ని తెలుసుకుంటూ మన యొక్క ఆధ్యాత్మిక సాధనని కొనసాగిస్తున్నాం. చూడండి, ఈరోజు మనం నరసింహ శతకంలోని ఒక శ్లోకాన్ని మనం తెలుసుకోబోతున్నాం. చూడండి, ఆహా, ఈ శ్లోకం చాలా గొప్పది. భగవన్నామం మహిమ మనకు అనేక శ్లోకాల ద్వారా తెలియజేశారు పెద్దలు, ఋషులు, అందరూ మహానుభావులు ఎంతో మంది. భగవన్నామ మహిమ సామాన్యమైంది కాదు. ఏ నామాన్ని జపిస్తామో ఆ దేవత యొక్క పాదాలు పట్టుకున్నట్లే. కాశీ విశ్వనాథాయ నమః అని నామాన్ని స్మరించామనుకోండి, కాశీకి వెళ్లి విశ్వనాథ లింగాన్ని అభిషేకించిన తరువాత చక్కగా 2 చేతులతో విశ్వనాథ లింగాన్ని తాకుతే ఏ ఫలితమో ఆ ఫలితం లభిస్తుంది. ఆ నామానికి ఉన్నటువంటి మహిమ అటువంటిది. కాలభైరవాయ నమః అనే నామాన్ని జపిస్తే, కాశీకి వెళ్లి కాలభైరవ స్వామివారి యొక్క పాదాలు పట్టుకొని నమస్కరిస్తే ఏ ఫలితమో ఆ ఫలితం లభిస్తుంది. కాబట్టి చూడండి, ఆ నామ మహిమ తెలియజేస్తున్నారు మనకి. ఎవరు? శేషప్ప కవి, గొప్ప మహానుభావుడు. నరసింహ శతకం చాలా గొప్పది, చాలా అద్భుతంగా ఉంటుంది. అందులోని శ్లోకాలన్నీ కూడా మనకి అర్థమయ్యే రీతిలో చాలా బాగుంటాయి. చూడండి, భగవన్నామ మహిమ, నరసింహస్వామి వారి యొక్క నామ మహిమ ఎంత అద్భుతంగా తెలియజేశారు ఈ శ్లోకంలో. నరసింహస్వామి అని ఈ శ్లోకంలో తెలియజేశారు. అది ఏ దేవత అయినా నామమైనా గొప్పదే, దాని అర్థం. విశ్వనాథుడి నామం, మల్లికార్జున స్వామి నామం, విశాలాక్షి అమ్మవారి నామం, ఏదైనా కూడా. నరసింహనీ దివ్య నామమంత్రము చేత దురిత జాలములెల్ల ద్రోలవచ్చు. స్వామి, నీ నామాన్ని జపించడం చేత, నీ నామమంత్ర మహిమ చేత, అమోఘమైన నీ నామమంత్ర జపం చేత పాపాలన్నిటినీ కూడా పారద్రోలవచ్చు. పాపాలన్నిటినీ భస్మం చేసుకోవచ్చు. పాపరాశి భస్మం అయిపోతే మనకుండేటటువంటి సమస్త అనారోగ్య బాధలు, మానసిక బాధలు, దారిద్ర్య బాధలు అన్నీ తొలగిపోతాయి. అందుకే అనేక మహామహిమాన్వితమైన పుణ్యక్షేత్రాలలో భక్తుల గోత్రనామాలతో నేను పూజలు చేస్తూ ఉన్నాను. పాపరాశి భస్మం కావాలి. మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా అని సంకల్పం. మనం ఏ పూజ చేసినా, నేను మీ గోత్రనామాలు చదివి ఏ పూజ చేస్తున్నా, మమ ఆశ్రిత సర్వేషాం భక్తజనానాం గోత్రాణం సర్వేషాం భక్తజనానాం నామధేయానాం సహ కుటుంబానాం సహ పరివారాణం క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య అష్టైశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ ఫలసిద్ధ్యర్థం మనోవాంఛా ఫలసిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం కాశీ విశ్వేశ్వర స్వామినే నమః యథాశక్తి రుద్రాభిషేకం కరిష్యే అని సంకల్పం. సమస్త పాపక్షయార్థం, పాపాలు తొలగించుకుంటూ ఉండాలి. అందుకు ఇటువంటి నామాల్ని ఆశ్రయించాలి. నరసింహస్వామి వారి యొక్క నామాన్ని జపించడం చేత సమస్త పాపరాశి భస్మమవుతుంది. నరసింహని దివ్య నామమంత్రము చేత బలుపైన రోగముల్ బాపవచ్చు. స్వామివారి యొక్క నామాన్ని జపించడం చేత మన శరీరంలో ఉన్నటువంటి సమస్త అనారోగ్య బాధల్ని కూడా భస్మం చేసుకోవచ్చు, తొలగించుకోవచ్చు. చక్కగా మనం సహజంగా ఏదన్నా చిన్న వ్యాధి శరీరంలో రాగానే వెంటనే మనకు వచ్చే ఆలోచన ఏమిటి? వైద్యుల దగ్గరికి పరిగెత్తాలి. ఎవరు? యశోదాకి వెళ్దామా, అపోలో హాస్పిటల్ వెళ్దామా, కామినేని హాస్పిటల్కి వెళ్దామా అని మనం ఆలోచిస్తాం. కానీ నరసింహస్వామివారి యొక్క నామాన్ని ఒక 108 సార్లు జపిద్దాం. ఏది పోని కారు వచ్చే వరకు, ఏ ఊబరో ఏదో బుక్ చేస్తాం మనం. సరే, కారు వచ్చే వరకు నరసింహస్వామి నామం, కాశీ విశ్వనాథుడి నామం ఒక 108 సార్లు జపించి ఆ తీర్థాన్ని స్వీకరిద్దాం అని అనుకుంటామా? అనుకోవాలి. ఎందుకోసం అనుకోవాలి? వైద్యుల దగ్గరికి వెళ్ళవద్దు అని చెప్పలేదు శాస్త్రం. ఈ నామ మహిమ మీ శరీరంలో ఉండేటటువంటి సమస్త అనారోగ్యాల్ని కూడా తొలగిస్తుందయ్యా. నరసింహని దివ్య నామమంత్రము చేత బలుపైన రోగములు అంటే అనేక సంవత్సరాలలో దీర్ఘ వ్యాధులు అని చెప్పాలి. అనేక సంవత్సరాల నుంచి కొంతమంది ఒక ఫలానా వ్యాధితో బాధపడుతూ ఉంటారు.
అనేక సంవత్సరాలు అయిందండి, ఈ వ్యాధి తగ్గట్లేదు, ఎంతో మంది వైద్యులకి చూయించాను అని అంటూ ఉంటారు. భగవన్ నామం ప్రతిరోజు ఒక సహస్రం, కాశీ 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 అనే 2 అక్షరాలు 20 నిమిషాలు పడుతుందంతే. ఆ నామ జపం చేసి కాస్త 3 సార్లు కాశీ విశ్వనాథ స్వామి చరణ పాదోదకం పావనం శుభకరం శుభం అని తీర్థం తీసుకుంటే ఒక 40 రోజుల్లోనే అసలు ఎటువంటి వ్యాధులన్నా తొలగిపోతాయి. ఎలా చేశాము అనేది ప్రధానం, ఎప్పుడు చేశామనేది ప్రధానం. బ్రాహ్మీ ముహూర్తంలో తెల్లవారుజామున 4:30 నుంచి 5:30 వరకు భగవన్ నామాన్ని జపించడం చాలా విశేషం. ఆ సమయంలో చేసినటువంటి భగవన్ నామం విశేషంగా ఫలితాలను అనుగ్రహిస్తుంది, మనకి విశేషమైన ఫలితాల్ని. ఇక ఎలా చేశాం? కళ్ళు మూసుకొని ఏకాగ్రతతో కాశీ విశ్వనాథుణ్ణి ధ్యానిస్తూ భూమధ్యంలో చేయాలి. కళ్ళు తెరవకూడదు, కళ్ళు మూసుకొని. మా పిల్లలతో కూడా జపం నేను చేయిస్తా ప్రతిరోజు కూడా, ఉదయము మరియు సాయంత్రము సంధ్యా సమయంలో. ఈ 2 సమయాలు చాలా విశేషమైనవి, బ్రాహ్మీ ముహూర్తం మరియు సాయంత్రం సంధ్యా సమయం. ఈ సమయంలో కళ్ళు మూసుకొని చేయండర్రా పిల్లలు అని చెప్పి మా పిల్లలతో చేయిస్తూ ఉంటా జపం నేను. కాబట్టి అనేక దీర్ఘ వ్యాధులు తొలగిపోతాయి. మాకే వ్యాధులు లేవండి, భవిష్యత్తులో రావు, అది విశేషమే కదా. ఇలా మనకు భవిష్యత్తులో ఏ ఆపదలు వస్తాయో మనకు తెలియదు. కాబట్టి ఆ ఆపదలన్నీ కూడా తొలగాలన్నా భగవన్నామమే శరణ్యం. నరసింహని దివ్య నామమంత్రము చేత బలుపైన రోగముల్ బాపవచ్చు. నరసింహని దివ్య నామమంత్రము చేత రిపుసంఘముల సంహరింపవచ్చు. చూడండి ఎంత విశేషమైందో చూడండి. ఇది శత్రువులను చంపవచ్చు. శత్రువులు అంటే మనకి సరే బయట ఉండేటటువంటి శత్రువులు కూడా ఉండవచ్చు, సహజం, ఉంటారు కదా. వాళ్ళు మిత్రులు అవుతారు. వాళ్ళ యొక్క మనస్సులోని భావన మారాలి మన మీద. అప్పుడే కదా మనం ఇప్పుడు ఎంతమందితో మనం శత్రుత్వం పెట్టుకుంటాం, ఎంతమందిని మనం ఇచ్చేయగలుగుతాం, శిక్షించగలుగుతాం. వాళ్ళ బుద్ధి మారాలి. మనం మార్చగలమా? భగవంతుడి యొక్క శక్తి, ఆ శక్తి మార్చాల్సిందే వాళ్ళ యొక్క మనోభావాల్ని. గోవుని సంహరించకూడదు అన్న భావన వాళ్ళకు రావాలి. దాని గురించి మనం భగవన్నామ జపం చేయాలి. నేను గోమాతలు రక్షింపబడాలి అని ప్రతిరోజు కూడా ఒక 1000 జపం చేస్తాను నేను. కాశీ విశ్వనాథుడి నామం. ఎందుకంటే వెళ్ళి యుద్ధం చేసి ఆ యొక్క గోవుల్ని రక్షించడం అనేది కొంత కష్టసాధ్యమైన విషయం కదా. ప్రయత్నించాలి, ఆ విధంగా కూడా రక్షించుకోవాలి గోమాతల్ని. కానీ ముందైతే ఈ భగవన్ నామాన్ని జపిస్తూ ఉండడం చేత గోమాతలు రక్షింపబడతాయి. కాబట్టి నరసింహని దివ్య నామమంత్రము చేత రిపుసంఘముల సంహరింపవచ్చు, శత్రువుల్ని సంహరింపవచ్చు. మనలోనే ఉన్నాయి కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు. 6 శత్రువులు ఉన్నాయి మనలో, ప్రతి మనిషిలోనూ ఉంటాయి. అవి మిత్రులుగా మారాలి మనకి. ఇంకా చూడండి, నరసింహని దివ్య నామమంత్రము చేత దండహస్తుని బంట్ల ధరుమవచ్చు. ఇక యమభటులు స్వామివారి యొక్క నామాన్ని జపించడం చేత యమభటుల్ని తరమవచ్చు, తరిమి కొట్టవచ్చు. ఎంత విశేషం! యమభటులు అంటే సామాన్యమా? మహాశక్తి కదా. కాబట్టి అటువంటి యమభటులను కూడా ఆ శక్తివంతమైనటువంటి నామ మహిమ చేత ధరిమి కొట్టవచ్చు. అంటే అకాల మరణం అనేది మన దగ్గరికి రాదు అని దాని అర్థం. మరణం అనేది పూర్వం 1000 సంవత్సరాలు జీవించేవారు. సరే, కలియుగంలో కాకపోయినా కృతత్రేత ద్వాపర యుగాలలో. కలియుగంలోకి వచ్చేటప్పటికి మనిషి ఆయుర్దాయం తగ్గిపోతూ వస్తోంది. 100 సంవత్సరాలకు వచ్చింది. ఇప్పుడు 100 కూడా మరి కష్టంగానే ఉంది ప్రస్తుతం. 80 ఏళ్ళు జీవిస్తే పూర్ణాయుర్దాయం. 80 ఏళ్ళు జీవించారండి, ఇంకే పూర్ణాయుర్దాయమే అని అంటున్నారు. 80 ఏళ్ళు పూర్ణాయుర్దాయం ఎలా అవుతుందండి? 100 సంవత్సరాలు కదా పూర్ణాయుర్దాయం. కాబట్టి అకాల మరణం రాకూడదు. కనీసం 100 సంవత్సరాలైనా మనం క్షేమంగా ఉంటూ విశ్వనాథుడి నామాన్ని జపించాలి. అద్భుతంగా ఉంటుంది. కాశీ నామాన్ని జపిస్తూ ఉంటే
అది కొన్ని రోజులకు తెలుస్తుంది దాని యొక్క మహిమ. కాశీ గాలి పీలుస్తూ కాశీ, గాలి వదులుతూ కాశీ సాధన చేస్తున్నాం గురుగారని మెసేజ్లు పెడుతున్నారు. చాలా ఆనందంగా ఉంది నాకు. వెంటనే దాని రిజల్ట్ కనపడకపోయినా కొన్ని రోజులు చేస్తూ ఉంటే శ్రద్ధగా దాని మహిమ ప్రారంభం అవుతుంది. ఆ నామాన్ని జపించకుండా ఉండలేరు. కాశీ అనే 2 అక్షరాల నామం, విశ్వనాథుడి నామం, ఇవన్నీ కూడా అద్భుతాలు. కాబట్టి బళిరా బళిరా నేను ఈ మహామంత్ర బలము చేత దివ్య వైకుంఠ పదవి సాధింపవచ్చు. అబ్బా, అత్యంత దుర్లభమైనటువంటిది వైకుంఠ ప్రాప్తి, కైలాస ప్రాప్తి మొదలైన లోకాలన్నీ కూడా. స్వర్గము ఇవన్నీ కూడా వాటి తర్వాతవే. మళ్ళీ స్వర్గప్రాప్తి పొందినా కూడా మళ్ళీ జన్మించాల్సి వస్తుంది. బ్రహ్మలోకం, వైకుంఠం, కైలాసం మొదలైన వాటికి మనం చేరుకోగలగాలి. 100 సంవత్సరాల తరువాత చేరుకోగలగాలి. ఇప్పుడే చేరుకుంటామంటే ఒప్పుకోరు కదా ఎవరు కూడా. అకాల మరణాన్ని ఎవరు ఒప్పుకోరు. అది వద్దు కూడా, నిషిద్ధం కూడా. ఎందుకంటే చక్కగా 100 ఏళ్ళు ఉండాలి. ఈ విశ్వనాథుడిని సేవించటం, భద్రాద్రి రామయ్యను దర్శించటం, తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించటం, శ్రీశైల మల్లన్నను దర్శించటం, అయ్యప్పను దర్శించటం, ఇవన్నీ కూడా మనం గొప్ప అనుభూతులు కదా. వాటన్నిటినీ చక్కగా అనుభవిస్తూ 100 ఏళ్ళు ఉండి ఆ తర్వాత పొందవలసినటువంటి దుర్లభమైన వైకుంఠ ప్రాప్తి కూడా ఈ భగవన్నామ మహిమ చేత పొందవచ్చు. బళిరా నేను ఈ మహామంత్ర బలము చేత దివ్య వైకుంఠ పదవి సాధింపవచ్చు. మనకు తెలియజేస్తున్నారు. భగవన్నామ మహిమ వల్ల దుర్లభమైనటువంటి వైకుంఠ ప్రాప్తి కూడా లభిస్తుందయ్యా అని చెప్తున్నారు. మనకి చెప్పించాడు స్వామి. శేషప్ప కవి యొక్క మనస్సులో ప్రవేశించి ఇవి మనందరికీ అందించాడు నరసింహస్వామి వారు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. అద్భుతమైనటువంటి శ్లోకం కదండి. ఒక్కసారి మళ్ళీ మొత్తం పారాయణ చేసేస్తాను. నరసింహని దివ్య నామమంత్రము చేత దురిత జాలములెల్ల ద్రోలవచ్చు. నరసింహని దివ్య నామమంత్రము చేత బలుపైన రోగముల్ బాపవచ్చు. నరసింహని దివ్య నామమంత్రము చేత రిపుసంఘముల సంహరింపవచ్చు. నరసింహని దివ్య నామమంత్రము చేత దండహస్తుని బంట్ల దరుమవచ్చు. ఆ యొక్క వాటి అర్థం తెలుసుకున్న తర్వాత శ్లోకాన్ని వినడం చేత గొప్ప ఆనందం కలుగుతుంది. బళిరా నేనీ మహామంత్ర బలము చేత దివ్య వైకుంఠ పదవి సాధింపవచ్చు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. చాలా గొప్పగా ఉందండి శ్లోకం, అద్భుతం. ఇటువంటి శ్లోకాలు మన చెవిలో పడాలన్నా, కీర్తనలు మన చెవిలో పడాలన్నా, సంగీతం, మంచి సంగీతం మన చెవిలో పడాలన్నా కూడా మన భగవన్నామమే శరణ్యం. ఊరికనే ఇటువంటి విషయాలు మన చెవిలో పడిపోవు. మొత్తం ప్రపంచం మొత్తం కూడా మాయా ప్రపంచం అయిపోయింది. సెల్ ఫోన్ తెరిస్తే అన్ని ఏవేవో వీడియోలే. భక్తి సంబంధమైనటువంటి అద్భుతమైనటువంటి వీడియోలు చాలా తక్కువ ఉంటాయి. ఇప్పుడు చిత్రాలే చూడండి, ఆధ్యాత్మిక చిత్రాలు ఎంత తక్కువ వస్తున్నాయి, వచ్చాయి మనకి. మంజునాథ, అన్నమయ్య, రామదాసు, ఇలా చిత్రాలు చాలా తక్కువ వస్తాయి. అదే మామూలు చిత్రాలైతే ఇంకా అనేకం వస్తూనే ఉంటాయి, కొన్ని వేలు వస్తుంటాయి. కానీ ఇవి మాత్రం 4-5 మాత్రమే వస్తాయి. ఎందుకోసం? మనకు అదృష్టం లేదు. భగవన్నామం జపం చేయడం చేతనే వాళ్ళ మనస్సులో భగవంతుడు ప్రవేశించి చక్కగా ఆ దర్శకుల మనస్సులో ప్రవేశించి, నాన్న కాస్త ఈ చిత్రం తీయరా, 4 ధన్యులవుతారు అని చెప్పిస్తాడు. మనసులో ప్రవేశించాల్సిందే పరమేశ్వరుడు. కాబట్టి మనం భగవన్నామ జపం చేయటం చేతనే ఇటువంటివి మన చెవిలో పడతాయి అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ మనం అందరం చక్కగా భగవన్నామాన్ని చేస్తూనే ఉన్నాం. కాశీ విశ్వనాథాయ నమః అనే నామాన్ని అందరము జపిస్తూనే ఉన్నాం. కాశీ అనే 2 అక్షరాల్ని ప్రతిరోజు 1 సహస్రం జపిస్తూనే ఉన్నాం అందరం కూడా. మనం అందరం ధన్యులం. విశ్వనాథుడి అనుగ్రహాన్ని పొందిన వాళ్ళం, కాలభైరవ స్వామి వారి అనుగ్రహాన్ని పొందిన వాళ్ళం అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ, రేపు ఇంకొక అద్భుతమైనటువంటి శ్లోకము, అందులో ఇమిడి ఉన్నటువంటి అనంతమైన జ్ఞానాన్ని
మల్లికార్జున స్వామి వారి పాదపద్మాలు పట్టుకొని మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను, వివరంగా తెలియజేసే ప్రయత్నం చేస్తానని చెప్పి భక్తులకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై శ్రీరామ్. విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం.